ఈరోజు శనీశ్వరుని పూజ చేయించుకున్నాను అని చెప్పాను కదా. పంతులు గారు అయితే మమ్మల్ని నూనె వెల్లుల్లిపాయ కానీ ఉల్లిపాయ కానీ తినకూడదని చెప్పారండి. అందుకనేసి చపాతీ చేద్దాం అనుకున్నా, కాకపోతే కర్రీ లేకపోతే తినలేం కాబట్టి స్కిప్ చేసేసాను. అది మరీ నెయ్యి వేసి ఉప్మా చేద్దాం అనుకున్నా, అందులో ఉల్లిపాయ లేకపోతే మా వారు తినని చెప్పారనమాట. అందుకని బాగా ఆలోచించి పాయసం అయితే చేసేసానండి. ఈ పాయసం ప్రాసెస్ అయితే అందరికీ తెలిసిందే కదా. ముందుగా నేతిలో సేమియా జీడిపప్పు వేయించేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మరుగుతున్న పాలల్లో ముందుగా వేయించిన జీడిపప్పు, కిస్మిస్, జీడిపప్పు, సేమియా, 3 యాలకులు వేసి బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇది బాగా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసి చక్కెర వేసి ఒక 5 నిమిషాలు చల్లారాక ఒక బౌల్లో వేసి మా వారికి అయితే తినడానికి ఇచ్చేసానండి. ఇంతవరకు వీడియో చూశారు కదా. నా వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ.